హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో మనం ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాల గురించి చూద్దాం. కాంపిటేటివ్లో రాజ్యాంగ సవరణల చట్టాల గురించి ప్రతిసారి క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా ముఖ్యమైన 14 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ఇందులో చూడడం జరుగుతుంది. మొదటగా మొదటి రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తాం. తర్వాత 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 44వ రాజ్యాంగ సవరణ చట్టం, అలాగే 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, అలాగే 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలు 14 రాజ్యాంగ సవరణ చట్టాల గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. గత క్వశ్చన్ పేపర్లను మీరు గమనించినట్టయితే రాజ్యాంగ సవరణ చట్టాలపై ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా మనం రాజ్యాంగ సవరణ చట్టాలను ఒకే చోట చదువుకుంటే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వీటిని ఒకే చోట రాసి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రాజ్యాంగ సవరణ చట్టాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన స్టడీ బ్రహ్మ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఎంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చేస్తున్నందుకు మీ సపోర్ట్ ఉండాలి కదా. మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం ద్వారా ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోపై పూర్తి క్లారిటీ మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోల యొక్క పీడిఎఫ్ కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ వీడియో కాకుండా ఇంతకుముందు చేసినటువంటి వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా ఫ్రీగా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింకు కామెంట్లో కానీ అలాగే డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలు. అందులో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూసినట్టయితే ఈ మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1951 సంవత్సరంలో చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చూస్తే భూ సంస్కరణల అమలు చేయడం గురించి చేశారు. ప్రధాన అంశాల గురించి ఇప్పుడు చూస్తాం. ఇందులో ఆర్టికల్ 31A మరియు ఆర్టికల్ 31B భూ సంస్కరణల చట్టాల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పేరుతో కోర్టులో సవాల్ చేయకుండా రక్షణ కల్పించడం జరిగింది. అంటే అప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కులో భాగంగా ఉంది కాబట్టి భూ సంస్కరణలకు వ్యతిరేకంగా కోర్టులో సవాల్ చేయకుండా ఇదొక చట్టం చేయడం జరిగింది. దీన్ని 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి చట్టాలనేవి న్యాయ సమీక్ష కిందికి రావు కాబట్టి ఇందులో 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా ఈ 1వ రాజ్యాంగ సవరణ చట్టంలోనే ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛపై కొన్ని పరిమితులను కూడా విధించడం జరిగింది. అవి ప్రజాశాంతి మరియు విదేశీ సంబంధాల మొదలైన వాటి గురించి పరిమితులు విధించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 15కు సంబంధించి 15 క్లాస్ 4 అనే ఆర్టికల్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులకు అంటే ఓబీసీలకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి వీలు కల్పించడం జరిగింది. ఇలా 1వ రాజ్యాంగ సవరణ చట్టంలో 3 అంశాలను పొందుపరచడం జరిగింది. ఏవేవి? ఒకటి భూ సంస్కరణలు అనేవి అంశాలు, అలాగే రెండవది ఆర్టికల్ 19, అలాగే ఆర్టికల్ 15 క్లాస్ 4 అనే వీటికి రాజ్యాంగ సవరణ చట్టం చేసి వీటిని ఇందులో పొందుపరచడం జరిగింది. ఇది మొదటి రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి. నెక్స్ట్ 7వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా మన కాంపిటేటివ్‌లో ఎంతో ముఖ్యంగా ఉపయోగపడేది. దీని గురించి చూస్తే 1956 సంవత్సరంలో ఈ రాజ్యాంగ సవరణను చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూస్తే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి ఇది వివరించడం జరుగుతుంది. అయితే 1953 సంవత్సరంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే ఒక కమిటీని విధించి ఆ కమిటీ ద్వారా ఎస్ఆర్‌సి కమిటీ ద్వారా రాష్ట్రాలను 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అయితే ముందున్నటువంటి సంస్థానాలను ఏ, బి, సి, డి అనే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. వీటిని మరలా పునర్వ్యవస్థీకరణ చేసి 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలను పునర్వ్యవస్థీకరించడం జరిగింది. దీని గురించి 7వ రాజ్యాంగ సవరణ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో అంశం చూస్తే ఒక వ్యక్తి ఒకే వ్యక్తి
2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించడం జరుగుతుందని ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడానికి వీలు కల్పించే విధంగా ఈ సవరణ చట్టం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది 3 అంశాలున్నాయి. అందులో ఏబీసీడీ అనే రాష్ట్రాలను ఒకే 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. అలాగే ఒకే వ్యక్తి 2 రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉండే అంశం గురించి, అలాగే ఉమ్మడి హైకోర్టు 2 రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టు ఉండే విధంగా ఈ సవరణలో చట్టం చేయడం జరిగింది. ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది దీనిని ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బి, బి రాష్ట్ర హోదా గురించి తెలియజేస్తున్నటువంటి 7వ భాగం అనేది తొలగించడం జరిగింది. ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బి రాష్ట్ర హోదాల గురించి పెద్ద పెద్ద సంస్థానాల గురించి తెలియజేసేటటువంటి 7వ భాగం అనేది ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. అది ముఖ్యంగా మనం గమనించాలి. నెక్స్టు 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి చాలా సార్లు క్వెషన్స్ రావడం జరిగింది. ఇది 1976 సంవత్సరంలో చేయడం జరిగింది. దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా అనడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి చూసినట్టయితే అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది తీసుకొచ్చినటువంటి ముఖ్యమైన సవరణ చట్టం ఈ 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటగా ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. అవి 4th ఏ భాగంలో 51 అనే ఆర్టికల్‌లో 10 ప్రాథమిక విధులను పొందుపరచుకోవడం జరిగింది. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే ప్రవేశికలో మార్పులు చేయడం జరిగింది. ఏంటి? సోషలిస్ట్ అంటే సామ్యవాద, అలాగే సెక్యులర్ లౌకిక మరియు ఇంటిగ్రిటీ సమగ్రత అనే 3 కొత్త పదాలను చేర్చడం జరిగింది. ఇది రెండవ అంశం. అలాగే మూడవ అంశం చూసినట్టయితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలకు పదవీ కాలం అనేది 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ ఈ నాలుగో ప్రధాన అంశం గురించి చూస్తే రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను అంటే విద్య, అటవీ, పక్షు వన్యప్రాణుల రక్షణ మరియు తునికలు కొలతలు, న్యాయపాలన ఇవి ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం జరిగింది. 5వ అంశం గురించి చూస్తే రాష్ట్రపతి మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేయడం జరిగింది. ఇదొక 5వ అంశం. ఇలాంటి ముఖ్యమైన 5 అంశాలను ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మినీ రాజ్యాంగం అని అనడం జరుగుతుంది. ఇది ఇందిరాగాంధీ ప్రభుత్వం కాలంలో వచ్చినటువంటి చట్టమే 42వ రాజ్యాంగ సవరణ చట్టం. దీనికి అనుగుణంగా 44వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఇది 1978 సంవత్సరంలో బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశ్యం గురించి ఇప్పుడు చూసినట్లయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల వచ్చినటువంటి లోపాలను సవరించడానికి ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రధాన అంశాలు దీంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూస్తే ఈ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఈ ఆస్తి హక్కును ప్రాథమిక జాబితా నుంచి తొలగించి 300 అనే ఆర్టికల్ కింద చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది. ఇదొక అంశం. రెండవ అంశం చూసినట్టయితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6 సంవత్సరాలకు మార్చారు కదా! దాన్ని మరలా 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఇది రెండవ అంశం. నెక్స్ట్ మూడవ అంశంగా చూసినట్టయితే అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనల్లో అంతర్గత హల్లర్లు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని పెట్టడం జరిగింది. అంటే దాన్ని పొందుపరచడం జరిగింది. అంతర్గత హల్లర్లు అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఇది మూడవ అంశం. నెక్స్ట్ నాలుగవ అంశంగా చూస్తే రాష్ట్రపతి మంత్రిమండలి సలహాను ఒకసారి పునఃపరిశీలనకు పంపించవచ్చని పేర్కొనడం జరిగింది. ఇది నాలుగవ అంశం. ఇలా 44వ రాజ్యాంగ సవరణ చట్టం మరియు 42వ రాజ్యాంగ సవరణ చట్టం చాలా ముఖ్యమైనవి కాబట్టి వీటిని రెండింటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. వీటిపై ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐదవది చూస్తే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరిస్తుంది. ప్రధాన అంశాల గురించి చూస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్‌లో కూడా ఈ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే కొత్తగా 10వ షెడ్యూల్‌ని చేర్చడం జరిగింది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి. ఒక వ్యక్తి ఒక పార్టీలో ప్రజలను నమ్మించి అందులో గెలిచిన తర్వాత తన స్వలాభాల కోసం, తన యొక్క పదవుల కోసం ఇతర పార్టీలకు మారడం గాని అలాంటివి చేసినప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఆయనపై కేసు నమోదు చేయవచ్చు. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆరవది చూసినట్టయితే 61వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ఇందులో చేర్పడం జరుగుతుంది. 1989 సంవత్సరంలో ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం చూసినట్టయితే ఓటు హక్కు వయసును తగ్గించడం జరిగింది. అంటే 21 సంవత్సరాల ఓటు హక్కు వయసును ఈ 18 సంవత్సరాలకు తగ్గించారు. అంటే లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికల్లో ఓటు హక్కును 21 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసుకు తగ్గించడం జరిగింది. ఇది 61వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది వివరించడం జరుగుతుంది. దీన్ని 1989 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూడడం జరుగుతుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిపై చాలా సార్లు క్వెషన్స్ రావడం జరిగింది. 1992 సంవత్సరంలో ఈ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూసినట్టయితే పంచాయత్ రాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు రావడం జరిగింది. ప్రధాన అంశాలు చూసినట్లయితే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ భాగాన్ని చేర్చడం జరిగింది. ఇందులో ఆర్టికల్ 243 నుంచి 243 ఓ వరకు ఆర్టికల్స్‌ను చేర్చడం జరిగింది. పంచాయతీల అధికారాలు, విధులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను నిర్దేశించారు. దీని గురించి 11వ షెడ్యూల్‌ను తీసుకురావడం జరిగింది. కొత్తగా 11వ షెడ్యూల్‌ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో పంచాయతీల గురించి 29 అంశాలపై అధికారాల గురించి ఇందులో పేర్కొనడం జరిగింది 11వ షెడ్యూల్‌లో. ఇలా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో 9వ భాగాన్ని పొందుపరచడం జరిగింది. వీటి పంచాయతీల గురించి. అలాగే అదే మన రాజ్యాంగంలో 11వ షెడ్యూల్‌ను కూడా చేర్చుకోవడం జరిగింది. ఇది 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కూడా 1992 సంవత్సరంలోనే తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి చూస్తే పట్టణ స్థానిక సంస్థలకు అంటే మున్సిపాలిటీలు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వడం అనేది ఈ 74వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీని యొక్క ప్రధాన అంశాల గురించి చూస్తే రాజ్యాంగంలో 9A అనే భాగాన్ని చేర్చడం జరిగింది. ఇందులో ఆర్టికల్ 243 నుంచి 243 వరకు దీని గురించి తెలియచేస్తున్నాయి. అలాగే రాజ్యాంగంలో 12వ షెడ్యూల్‌ను కూడా చేర్చుకోవడం జరిగింది. ఇందులో మున్సిపాలిటీల గురించి 18 అంశాలపై అధికారాల గురించి ఈ 12వ షెడ్యూల్‌లో పేర్కొనడం జరిగింది. ఇలా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలను మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. ఇవి 9A అనే భాగంలో 243 నుంచి 243 వరకు ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. అలాగే 12వ షెడ్యూల్ కూడా ఈ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూడడం జరుగుతుంది. ఈ సవరణ చట్టాన్ని 2002 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం చూసినట్టయితే ప్రాథమిక విద్యా హక్కు. ప్రధాన అంశాలు చూసినట్టయితే ఆర్టికల్ 21A అనే ఆర్టికల్‌ను ఇందులో పొందుపరచుకోవడం జరిగింది. దీన్ని ఉద్దేశించి అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగా. అలాగే రెండవ అంశం చూసినట్టయితే ఆర్టికల్ 45 రాష్ట్ర నిర్దేశిక సూత్రాలలో మార్పు చేసి 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించాలని పేర్కొన్నారు. అలాగే మూడో అంశంగా చూస్తే ఆర్టికల్ 51 ఏకే 11వ ప్రాథమిక విధిగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రుల లేదా సంరక్షకుల బాధ్యత అని చేర్చడం జరిగింది. ఇలా 3 అంశాలను ప్రాథమిక హక్కులో అలాగే ఆదేశిక సూత్రాలలో అలాగే
ప్రాథమిక విధులలో ఈ 3 అంశాలను చేర్చడం జరిగింది. ప్రాథమిక విద్యకు సంబంధించి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. నెక్స్టు 91వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ఇప్పుడు చూస్తాం. 91వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2003 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి చూస్తే మంత్రిమండలి పరిమాణంపై పరిమితి విధించడం జరిగింది. మంత్రిమండలి పరిమాణంపై పరిమితి. దీని యొక్క ప్రధాన అంశాల గురించి చూస్తే కేంద్రంలో మరియు రాష్ట్రంలో మంత్రిమండలి మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు అనేది ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తెలియచేయడం జరుగుతుంది. అయినప్పటికీ రాష్ట్రాలలో మాత్రం రాష్ట్ర మంత్రుల్లో 12 కన్నా తక్కువ ఉండకూడదని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003కు సంబంధించి మంత్రిమండలి గురించి వివరిస్తుంది. నెక్స్టు 97వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూసినట్టయితే దీన్ని 2011 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది. అయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది. అలాగే 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధమైన గుర్తింపు సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇలా రాజ్యాంగమైన గుర్తింపును తీసుకురావడం జరిగింది. ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టంలో ముఖ్యమైన అంశాల గురించి చూసినట్లయితే ఆర్టికల్ 19(1) క్లాస్ 1(c) గురించి చూస్తే సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కును ప్రాథమిక హక్కులా మార్చడం జరిగింది. ఇదొకటి. రెండవ అంశం గురించి చూస్తే 43(b) అనే ఆర్టికల్ సహకార సంఘాలను ప్రోత్సహించడానికి ఒక కొత్త ఆదేశిక సూత్రాన్ని కూడా చేర్చడం జరిగింది. ఇది రెండవ అంశం. మూడవ అంశం గురించి చూసినట్టయితే 9(b) అనే భాగంలో సహకార సంఘాలకు సంబంధించి కొత్త భాగాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే ఆ ప్రాథమిక హక్కులో కూడా 19 క్లాస్ 1(c)లో దీని గురించి తెలియచేయడం జరిగింది. అలాగే ఆదేశిక సూత్రాల్లో దీని గురించి తెలియచేయడం జరిగింది. అలాగే దీని గురించి ఒక భాగాన్ని కూడా మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. 9(b) అనే భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది సహకార సంఘాలకు సంబంధించి. ఈ 97వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సహకార సంఘాలకు సంబంధించి వివరిస్తుంది. నెక్స్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తాం. ఈ సవరణ చట్టం అనేది 2016 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీను ప్రవేశపెట్టడం జరిగింది 2016 సంవత్సరంలో. ప్రధాన అంశాల గురించి చూసినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీని విధించే అధికారం కల్పించడం జరిగింది. కొత్తగా దీని గురించి తెలియచేసే ఆర్టికల్స్ చూస్తే 246(a) అనే ఆర్టికల్, 269(a) అనే ఆర్టికల్, 279(a) అనే ఆర్టికల్ దీని గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇది 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది జీఎస్టీ గురించి తెలియజేస్తుంది. ఇది 2016 నుంచి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యమైన సవరణ చట్టం. ఇది 2019 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా అందించడం జరుగుతుంది. ప్రధాన అంశాల గురించి చూస్తే ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16లో సవరణలు చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు విద్యా సంస్థలలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి 10% రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఇది ఈడబ్ల్యూఎస్ కోటకు సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో తీసుకొచ్చినటువంటి సవరణ చట్టం. ఇది ఈడబ్ల్యూఎస్ కోట గురించి వివరిస్తుంది 103వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తే ఇది 2020 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో రిజర్వేషన్ల పొడిగింపు గురించి ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ప్రధాన అంశాల గురించి చూస్తే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు వారికి రిజర్వేషన్లను 2030 వరకు పొడిగించడం జరిగింది. అలాగే రెండవ అంశం గురించి చూస్తే ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఉన్న ప్రత్యేక రిజర్వేషన్లు అనేవి
తొలగించడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది ఆంగ్లో ఇండియన్స్‌ను రిజర్వేషన్ అనేది తొలగించడం జరిగింది 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇది 2020లో తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టం. ఇలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాలను ఒకే చోట మనం అన్నింటిని రాసుకొని ఒకసారి చదువుకున్నట్టయితే, ఈ వీడియోని 1కి 2 సార్లు చూడండి. అన్ని రాజ్యాంగ సవరణ చట్టాలపై మీకు పూర్తి అవగాహన వచ్చే విధంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.